హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్. రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి వర్ణ పూజ ఫలించిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి రోజు నుంచి దాదాపు తెలంగాణలో వర్షాలు అనేటివి జోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి భారీ వర్ష సూచన ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా అంటే జూలై నుండి ఈ ఆగస్టు 20 తారీఖు వరకు ఎండలు కూడా గట్టిగానే కొట్టినాయి. ఈ ఎండలు కొట్టిన క్రమంలో కూడా వర్షం ఊస్ అనేది లేకుండా పోయింది. అయితే ఇదే క్రమంలో వర్ణ పూజలు చేశారు. అదేవిధంగా వర్షాలు పడాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. ఆ ఎల్నినో ఏర్పడడం కారణంగా మరి వర్షాలు అయితే ఆలస్యంగా వచ్చినప్పటికీ ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నిండుగా కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఇదే క్రమంలో సంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం అలాగే ఆదిలాబాద్, జనగామ జిల్లా, భువనగిరి, యాదాద్రి జిల్లాలకైతే అలర్ట్ని జారీ చేసింది. అయితే వర్షాలు అధికం నుంచి అత్యధికంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే రీతిగా ఇప్పటికే 6.3 సెంటీమీటర్గా వర్షం నమోదైంది. మరి ఇదే విధంగా కొనసాగితే వరదలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదే రీతిగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరి తెలంగాణకైతే వర్ష సూచన అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ మొత్తంలో అయితే వాతావరణం అయితే తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి కొన్ని జిల్లాల్లో అయితే అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడ వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. మరి అధికారులకి అదేవిధంగా ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది వాతావరణ శాఖ నియమించిందని చెప్పుకోవచ్చు. మరి ఇదే విధంగా గతంలో కూడా బోనాలప్పుడు మరి వర్షాలు రావాలని చాలామంది పూజలు చేశారు. ఈ పూజలు చేసిన క్రమంలో కూడా ఏదైతే రంగం భవిష్యవాణి చెప్తుందో స్వర్ణలత గారు, ఆ స్వర్ణలత గారు కూడా వరదలు వస్తాయి, వరదల్లో కొట్టుకుపోతారు అని ముందుగానే హెచ్చరించిందని చెప్పుకోవచ్చు. మరి ఆగస్టు మాసంలో మనం ఉన్నాం. ఇప్పటికే వర్షాలు ఆలస్యంగా వచ్చినా ఇప్పుడిప్పుడే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. మరి వర్షాలు అధికంగా పడితే మరి గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు వీటిపైన తీసుకుంటుందో చూడాలి. అయితే మరి తెలంగాణతో పాటు ఆంధ్రాలోని కొన్ని జిల్లాలకైతే వర్షపాతం తేలికగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మొన్నటిదాకా గోదావరి ఉగ్రరూపం దాచిందని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగా మరి ఏదైతే కాళేశ్వరం, కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు కూడా ఈ గోదావరి వరద అనేది పాకిందని చెప్పుకోవచ్చు. గతంతో చూసుకుంటే ఇప్పుడు వరదలు వచ్చే అవకాశం తక్కువ కనిపిస్తున్నప్పటికీ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకైతే వర్ష సూచన అనేది చాలా ఆలస్యంగా వచ్చింది. ప్రస్తుతానికైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అది తీవ్ర తుఫానుగా మారితే మనం ఫ్యూచర్లో వరదలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అల్పపీడనం అయితే వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.